చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. పెనుమూరు మండలం మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమారి తమ భూములపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లికి చెందిన ఉషా సుజన ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ అధికారుల్ని పబ్లిక్ లో ఎలా లాగి తీసుకెళ్తాందో చూడండి. ఇంకెందుకన్నా సాక్ష్యం ఏం కావాలి? మా మీద ఎంత దౌర్జన్యం చేస్తుందనే దానికి గత 4 నెలలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తా ఉంది. ఈ సమస్యలో మాకు న్యాయం జరగాలని రావడం జరిగింది. మాది సామిరెడ్డిపల్లి గ్రామము, పెనుమూరు మండలము. మా నాన్నగారు మాకు పసుపు కుంకాల కింద ఇద్దరికి కూడా 2 ఎకరాల 30 సెంట్లు రాసిచ్చారు. సో అందులో మాది పట్టా భూమి, రిజిస్టర్ చేయబడిన భూమి. ఆ భూమి దగ్గర ఒక చెరువు ఉంది, వంక ఉంది. వంక నిండిపోతే ఆ విలేజ్ వాళ్ళు వెళ్లేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ ఆ ఊరికి తార్ రోడ్ ఒకటి ఉంది, ఇంకొకటి ప్రభుత్వ దారి కూడా ఉంది. దాన్ని కొంతమంది కబ్జా చేసేశారు. మిగతా మా వైపు, మా పొలం వైపున వాళ్ళని మళ్లించేశారు అక్రమంగా. ఈ మధ్యన మేము వెళ్ళాము. ఆ పొలం పక్కనే పెద్ద కుంటుంటే దానికి ఒక 4 లక్షల దాకా ఖర్చు పెట్టి 3 సార్లు సర్వే చేయించుకున్నాము. సర్వే ప్రకారం ఎంఆర్ఓ గారు 4 అడుగులు ఉందని చెప్పారు. మేము దాని ప్రకారం వెళ్ళాము. కోవిడ్ టైంలో సీసీ రోడ్ ఒకటి వేసేశారు. కొద్ది దూరం అబ్జెక్షన్స్ వల్ల ఆపేశారు. అది ఎలాంటి అనుమతి లేదు, మాకు ముందస్తు నోటీసు కూడా లేదు. దౌర్జన్యంగా వేసేశారు. దీని గురించి నేను పదే చాలా సార్లు ఎంఆర్ఓ గారికి, అందరికీ కూడా అధికారులకి నేను రిక్వెజేషన్ ఇచ్చాను. సార్, మా పొలంలో దౌర్జన్యంగా వేసేశారు. సో మధ్యలో ఇస్తే నేను పొలాన్ని నష్టపోతాను, ఎడ్జిలో ఇస్తాను. ఎడ్జిలో ఇంకా నాకు 2 గుంటల పొలం ఉంది. వాళ్ళకి 4 అడుగులు అన్నారు. ఇంకొంచెం కూడా పెంచి ఇస్తానని చెప్పినా కూడా ఈమె మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమారి మధ్యలో దూరి రాజకీయంగా ఆ విలేజ్ వాళ్ళని ఎగ్గొట్టి మిగతా ఉన్న పొలంలో కూడా మొన్న 10వ తారీఖు 4వ నెల కాంక్రీట్ మిషన్లు దాపెట్టి మొత్తం కూడా కాంక్రీట్ వేపించేసినారు ఆ విలేజ్ వాళ్ళకి. ఎంత దౌర్జన్యం చూడండి. నేను వెంటనే అధికారులకు అందరికీ ఫోన్లు చేస్తే రోడ్డు మాకు సంబంధం లేదు, మేము అసలు చెప్పలేదు అని చెప్తున్నారు. నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. నా మీద కేసులు పెట్టారు. అయినా కలెక్టర్ గారు ఆ కేసులు ఏమి ఉండదమ్మా, మీరు భయపడొద్దండి అని చెప్పారు. కేసు లేకుండా చేశారు. ఇప్పటికీ గత 4 నెలలుగా ఆవిడ దౌర్జన్యం చేస్తూనే ఉంది. ఆ విలేజ్ వాళ్ళు మంచి వాళ్ళు. ఎమ్మెల్యే గారికి కూడా విషయాలు తెలియదు. ఆయన ఫారిన్ టూర్ లో ఉన్నప్పుడు ఈ రోడ్డుని వేపించింది సార్ పేరు చెప్పి. ఎమ్మెల్యే గారు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి, ఇట్లా సార్ ఫారిన్ లో టూర్ లో ఉన్నారు చూడండి, ఇలాగ క్యాప్షన్స్ పెట్టి వేపించారు. సార్ చెప్పారంట, పొలం గల్లోలతో నెమ్మదిగా మాట్లాడుకొని మీరు సెటిల్ చేసుకోండి, ఇలా చెయ్యొద్దని చెప్తే ఈవిడ సార్ మంచి వాళ్లే, ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలియదు ఆయనకు. వాళ్ళ పిఎల్ ద్వారా వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి దౌర్జన్యంగా మమ్మల్ని గత 4 నెలల నుంచి ఇబ్బంది పెట్టిస్తా ఉంది ఆవిడ కబ్జా చేసేసి దారిని మా పట్టా భూములకి వాళ్ళని పంపించేస్తా ఉంది ఓట్ల కోసం. చూడండి ఎంత దారుణం. మేము ఇవ్వమని చెప్తే మా పైకి రావాలి. నిన్న మార్నింగ్ కూడా వాళ్ళకి చెప్పాను, అయ్యా మీకు సైడ్లో ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకున్నారు. యాక్చువల్ గా మా నాన్నమ్మ వాళ్ళకి ఎకరం 30 సెంట్లు ఫ్రీగా ఇచ్చింది కాలనీ ఇళ్లకి. మేము ఎందుకు చేస్తాము వాళ్ళకి అన్యాయము? దారి ఇవ్వకుండా 2 దారులు ఉందండి. తార్ రోడ్డు ఒకటి ఉంది, ఇంకొక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కబ్జా చేసేసారు. తార్ రోడ్డు ఉంది వాళ్ళకి. మాది నడిచిపోయే దారి. పక్కన పెద్ద కుంట ఉంది. నేను మొన్న 4 లక్షలు ఖర్చు పెట్టి కుంటనంతా మట్టి తోలిచ్చి క్లియర్ చేశాను. ఒకప్పుడు నడిచిపోయేవాళ్ళు, ఇప్పుడు ఏమిటంటే దౌర్జన్యం చేస్తున్నారు. ఇది మాదే అని. ఎలా అండి? పట్టా భూమి వాళ్ళది ఎట్లయిపోతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు ఏమని, కబ్జాలు చేస్తున్నారు. అందుకే కదా మండల ఆఫీసుల తరఫున టీడీపీ అండి, మాజీ ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో కాదు, ముందు పీరియడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లు. అందుకే కదా భూములు రీసర్వే కూడా పెట్టడం, దౌర్జన్యాలు జరుగుతుంది, కబ్జాలు జరుగుతుందని. మేము అందుకే వెళ్ళాము. నిజంగా అసలు ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే అక్కడ గ్రూపులు చేరుతున్నారు. చూడండి, ఎంఆర్ఓ గారు ఫీల్డ్ విజిట్ వచ్చినప్పుడు ఆమె అధికారిని చూడండి, చేయి పట్టుకొని లాక్కోపోతుంది పబ్లిక్ లో. నేను ఇస్తానని చెప్తుంటే కూడా బలవంతంగా లాక్కోపోతుంది. ఎంత దౌర్జన్యం చూడండి. నిలువరిస్తా ఉంటే కూడా నిలబడకుండా లాక్కోపోతా ఉంది. మళ్ళీ పెట్టిస్తాం ఉందండి. ఏమంటే నేను చెప్తున్నాను, గౌరవ ఎమ్మెల్యే గారు థామస్ సారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇక్కడ జరుగుతున్న విషయాలు ఒకటి, చెప్తున్న విషయాలు వేరొకటి సార్ గారికి
ఆయన పదవిని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈవిడ దౌర్జన్యాలు చేస్తా ఉంది. సో మేము ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఆ విలేజ్ వాళ్ళకి ఇస్తామనే చెప్తున్నాను. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడినవి ఉన్నాయి. వాళ్ళే కావాలంటే కూడా సార్ ఎంక్వైరీ చేయండి, మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాము. అంతేగాని మమ్మల్ని మానసికంగా వేధించేది, అసలు మేము ఈ పొలం వద్దు బాబాయ్ వదిలి వెళ్లిపోవాలనే విధంగా చేస్తా ఉన్నారు. వాళ్ళు పొలానికి వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారు దౌర్జన్యం. అద్దమంటే వెంటనే ఫోటోలు వీడియోలు పేపర్లకు ఇవ్వడము, మా మీద లేనిపోనివి రాయటము, ఇలా చేస్తున్నారు. మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇంత ఇబ్బంది పెట్టిస్తున్నారు. మా పనులు మానుకొని గత 4 నెలలుగా తిరుగుతానే ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా చెప్పాను, నేను హీరింగ్ చేశారు కేసు. అందరూ వచ్చారు అధికారులు, వాళ్ళ ముందరే చెప్పాను, సార్ ఇది వంక దారి, వంక నిండిపోతే పోలేరు, వాళ్ళకు 2 దారులు ఉన్నాయి, ఇది నడిచే దారి, నేను ఇస్తాను అని కూడా చెప్పాను సార్కి. నా ప్లాన్ ఎంత ఉంటే అంత ఇస్తానంటే 4 ఫీట్ ఉందని మండలి సర్వే చెప్పారు. 4 ఫీట్ ఇస్తానని చెప్పాను, ఇంకా అదనం కూడా ఇస్తాను. అయినా ఏంటి సార్ ఈ దౌర్జన్యము? ఎన్నిసార్లు నేను అధికారుల చుట్టూ తిరిగాను. ఆవిడ ఎక్కువ చేస్తా ఉంది సార్. వాళ్ళని కూడా పొల్యూట్ చేసేసింది. వాళ్ళు మంచి వాళ్ళు. వాళ్ళు లేస్తే నిద్రపోతే మా ల్యాండ్లకే రావాలి. మేము ఫ్రీగా మా నాన్నమ్మ వాళ్ళ కాలనీలకి ఎకరం 30 సెంట్లు ఫ్రీ ఇచ్చింది. ఇప్పటికి కూడా మా పొలంలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటా ఉన్నారు. మేము ఆ విలేజ్ వాళ్ళని తప్పు పట్టడం లేదు. మధ్యలో ఈవిడ చెడగొడతా ఉంది. ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవటం, దౌర్జన్యాలు చేయటం, పేపర్లకు ఇవ్వటం, మమ్మల్ని మానసికంగా వేధించటం, ఇలా చేస్తా ఉంది.